వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది మాకు నిద్దట్లో కాళ్ళ పిక్కలు పట్టేస్తా ఉన్నాయని చెప్పేసి ఈ సమ్మర్లో ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో ఇలాంటి వారికి చాలా సమస్యలు వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదో కాఫ్ మజిలే కదా ఏమవుతుంది అని చెప్పేసి లైట్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా ఇతరత్ర డిసీజులు వచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం వచ్చేసి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఉన్నాము. మనతో ఉన్నారు హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ సురేష్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, మన కాఫ్ మజిల్ని సెకండ్ హార్ట్ అంటుంటారు. హార్ట్ పనితీరు ఏంటి? బ్లడ్ ని పంపింగ్ చేస్తూ ఉంటది, ఇతర భాగాలకు పంపిస్తూ ఉంటది. ఇది ఓకే, మరి సెకండ్ హార్ట్ ఏంటి? దాని పనితీరు ఏంటి? ఆ మజిల్స్ పట్టేస్తే, పిక్కలు పట్టేస్తే మనకి ఇతరత్ర సమస్యలు ఇంకా ఏమొస్తాయి? సెకండ్ హార్ట్ కాఫ్ మజిల్ అనేది డెఫినెట్లీ కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్ అంటాము. ఎందుకు అంటే బికాస్ కాఫ్ రీజన్ లో ముఖ్యంగా అంటే పిక్కలు కాళ్ళకి సంబంధించి మనకి మోకాళ్ళ కిందన వెనక భాగంలో ఉండేటటువంటి మజిల్స్, వాటిని మనం యూజువల్ గా కాళ్ళ పిక్కలు అంటారు. సో అవి ఎక్కువ అక్కడ నుంచి రక్త ప్రసరణ ముఖ్యంగా అంటే పైనుంచి మనకి గురుత్వాకర్షణ శక్తి వల్ల మనకి హార్ట్ నుంచి కిందకి రక్త ప్రసరణ ఏదైతే ఆర్టరీస్ ద్వారా వెళ్తుందో మళ్ళీ కింద భాగం నుంచి పైకి కూడా సేమ్ వెయిన్స్ ద్వారా మళ్ళీ చెడు రక్తం అంతా పైకి రావాలి. సో ఇది ప్రాసెస్ రన్ అవ్వాలి. ఈ ప్రాసెస్ లో ముఖ్యంగా కాఫ్ మజిల్స్ లో ఆ ప్లేస్ లో ఉండేటటువంటి వెయిన్స్ అనేవి ఈ మజిల్స్ ఏం చేస్తాయి అంటే పంప్ చేయడం. ఒక్కసారిగా మనకి ఏమవుతుందంటే అవి కాంట్రాక్ట్ అని మీరు చూడండి, మీరు నడిచినప్పుడు పరిగెత్తినప్పుడు ఏ మూమెంట్ కాళ్ళకు సంబంధించి చేసినా కూడా ఆ కాఫ్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. సో కాంట్రాక్ట్ అవడం మళ్ళీ నార్మల్ అవడం, కాంట్రాక్ట్ అవడం నార్మల్ అవడం. సో సేమ్ మీకు హార్ట్ లో కూడా కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరుగుతుంది. సో అందుకని ఇదే ఏం చేస్తుందంటే ఈ వీనస్ సర్క్యులేషన్, దాన్ని వీనస్ సర్క్యులేషన్ అంటే వెయిన్స్ ద్వారా వెళ్ళే చెడు రక్తం మళ్ళీ పైకి వెళ్ళడం, ఈ విధానాన్ని అది వెంటనే పంప్ చేస్తాం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ ని ప్రమోట్ చేస్తారు అనమాట విపరీతంగా. సో దాని వల్ల ఏమవుతుందంటే చెడు రక్తం ఎక్కడా కూడా రక్తనాళాల్లో ఎక్కడ కూడా బ్లాక్ అవ్వకుండా, స్టోర్ అవ్వకుండా, ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా విపరీతంగా పైకి పంప్ చేసి మళ్ళీ అగైన్ హార్ట్ కి వెళ్ళడానికి అది ఎక్కువ దోహదపడుతుంది. కాబట్టి కాఫ్ మజిల్స్ ని మనం సెకండ్ హార్ట్ గా పరిగణలోకి తీసుకుంటాం. సో ఇది ఇంపార్టెంట్. బట్ వన్స్ ఎప్పుడైతే మన బాడీకి సంబంధించి ఈ కాఫ్ మజిల్స్ కి ఎక్కువగా శ్రమ లేకుండా, లైక్ అవి పూర్తిగా అంటే వ్యాయామం లేకుండా, వాక్ లేకుండా, దాని మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండే పరిస్థితులు ఉండేటప్పుడు యూజువల్ గా ఏంటంటే ఆ కాంట్రాక్షన్స్ అనేవి స్లో అయిపోతాయి. సో స్లో అవడం వల్ల అంటే అది ఇట్ కెన్ లీడ్ టు ఈ బ్లడ్ మనకి కాళ్ళలో ఉండేటటువంటి ఈ చెడు రక్తం పైకి వచ్చే విధానంలో స్లో అయిపోయే అవకాశం ఉంది. సో వీటి వల్ల ఏమైనా ఉంటాయి సార్ ఇప్పుడు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాకు పిక్కలు పట్టేసాయి, అసలు కొద్దిమంది ఏంటంటే నిద్రలో అట్లా కాళ్ళు పట్టేసింది, కాళ్ళు లాగేస్తుంది. డెఫినెట్లీ. సో అంటే డెఫినెట్లీ అండి ఇది చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇది మనం మామూలుగా చెప్తాం కానీ బట్ ఆ సమయంలో ఆ కొన్ని నిమిషాలు మాత్రం పర్సన్ మాత్రం చాలా విపరీతమైన పెయిన్ కి లోనవుతారు. ఎందుకంటే ఆ క్రాంప్ అంటే ఒక్కసారిగా మజిల్ ట్విస్ట్ అయిపోతారు. ఆ ట్విస్ట్ అయిపోవడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? డెఫినెట్ గా బ్లడ్ సర్క్యులేటరీ ఇష్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటుగా మనకి బాడీకి కావాల్సినటువంటి ఎలక్ట్రోలైట్స్ అనేవి సరిగ్గా లేకపోయినట్టు. సో ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఎలక్ట్రోలైట్స్ అనేవి. సో ఇంబ్యాలెన్స్ అనేది ఎలక్ట్రోలైట్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఈ యొక్క కాఫ్ మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో యూజువల్ గా మీరు చూసుకుంటే సో ఈ భాగంలో ఉండేటటువంటి మజిల్స్ మనకి కాఫ్ మజిల్స్ గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఏంటంటే బ్లడ్ మళ్ళీ వెయిన్స్ ద్వారా పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళే విధానాన్ని ఇదేం చేస్తుంటే ఈ కాంట్రాక్షన్స్ వీటి వల్ల సో మనకి ఏంటంటే పుష్ చేస్తుంది. సో వన్స్ వీటికి సంబంధించి సరైనటువంటి బ్లడ్ ద్వారా మనకి వెళ్ళే ఎలక్ట్రోలైట్స్ అనేవి మజిల్స్ కానీ సరిగ్గా వెళ్ళలేదు అనుకో, సో ముఖ్యంగా సోడియం డెఫిషియన్సీస్, లేదంటే పొటాషియం డెఫిషియన్సీస్, మెగ్నీషియం డెఫిషియన్సీస్, అలాగే కాల్షియం డెఫిషియన్సీస్, ఇలాంటివన్నీ కూడాను మనకి ఎక్కువగా ఈ యొక్క క్రాంప్స్ రావడానికి కారణం అవుతుంది. సో యూజువల్ గా సమ్మర్ లో ఏమవుతుందంటే మనం అగైన్ డిహైడ్రేట్ అయిపోవడం, బయట ఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉండడం, ఎక్కువ స్వెట్టింగ్ రావడం, డిహైడ్రేట్ అవడం, దానికి సరిపడేటటువంటి మళ్ళీ అగైన్ మనం లిక్విడ్స్ సరిగ్గా తీసుకోకపోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనకి సోడియం, ఓకేనా, పొటాషియం, అలాగే క్లోరిన్, ఓకే, సో అండ్ మెగ్నీషియం, ఇలాంటి మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవడం జరుగుతుంది, అంటే తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో వీటిని వెంటనే మనం డైట్ ద్వారా అలాగే లిక్విడ్స్ ఇంటేక్ ద్వారా మనం ఇమీడియట్ గా మనం నార్మల్ చేయాలి, రీప్లేస్ చేయాలి. ఇవి తగ్గిపోతా మనకు ఉండేటప్పుడు దీన్ని డీహైడ్రేషన్ అంటే. సో ఈ డీహైడ్రేషన్ మనం అగైన్ హైడ్రేట్ చేసుకుంటే ఇమీడియట్ గా మళ్ళీ ఇవి రీప్లేస్ అవుతాయి. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే ఇవి సరైన
టైంకి రీప్లేస్ అవ్వు. సో వాళ్ళు హైడ్రేషన్ సరిగ్గా తీసుకోకపోవడం ఇమీడియట్ గా ఏమవుతుందంటే ఈ మనకి ఈ కాలంలో ఉండేటటువంటి పిక్కలు సడన్ గా క్రాంపింగ్ పెయిన్స్ లాంటివి తీసుకొచ్చి ట్విస్ట్ అయిపోవడం జరుగుతుంది. ఈ డీహైడ్రేషన్ సార్ ఇది డే టైం కదా నైట్ ఎందుకు అవుతుంది అని అంటారు, కానీ నైట్ కూడా ఎందుకంటే బికాస్ కంటిన్యూస్ గా బాడీ అనేది డిహైడ్రేషన్ గురైనప్పుడు మనం రెగ్యులర్ గా మన నైట్ టైం పడుకునేటప్పుడు కూడా ఒక్కసారిగా బాడీ అనేది రిలాక్స్డ్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారిగా ఇది కాంట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు వస్తాయి. అందుకని సడన్ గా కొంతమందికి ఏంటంటే ఆ చిన్న మూమెంట్ కూడా సడన్ క్రాంపింగ్ గురి చేస్తుంది. అది మళ్ళీ రిలాక్స్ అవడానికి కొంతమంది ఏం చేస్తారంటే చిన్నగా మైల్డ్ మసాజ్ చేస్తారు, స్లోగా దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ చేయడం ప్రయత్నం చేస్తారు. బట్ కొద్దిసేపటికి మళ్ళీ అగైన్ నార్మల్ అవుతుంది. బట్ కొద్ది మంది ఏంటంటే కొంచెం ఎక్కువ టైం కూడా ఇలాంటివి ఉంటాయి. ఇది కేవలం కాఫ్ మజిల్సే వస్తుందా క్రాంపింగ్ అంటే కాదండి, మజిల్స్ ఎక్కడున్నా క్రాంపింగ్ రావచ్చు. సో యూజువల్ గా ఏంటంటే కాఫ్, థైస్, హ్యాండ్స్ కానీ లేదా బ్యాక్ సైడ్ కానీ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటికి రీజన్ ఏంటంటే మెయిన్ గా ఒకవేళ ఈ మజిల్ క్రాంపింగ్ అంటే అది ఏ భాగమైనా కావచ్చు, మనకి ఇట్లా వచ్చినప్పుడు అది ఆ కండరు నొప్పి కింద చూస్తారా మీరు, లేదంటే నర్వ్ ఏమైనా డ్యామేజ్ అయిందని చెప్పేసి అట్లా చూస్తారా సార్? అంటే ఏ భాగం అంటే రీజన్ ఏ భాగంలో ఇలాంటి సమస్య వచ్చింది, సో వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ ఏంటి, పర్టికులర్ గా అక్కడ ఉండేటటువంటి విధానం, బాడీ లోపల ఇంటర్నల్ జరిగే పెథాలజీ ఏంటి, దీన్ని బేస్ చేసుకొని ఉంటుందండి. బట్ కేవలం క్రాంప్స్ అనేటటువంటివి అయితే మజిల్ రిలేటెడ్. కానీ కొద్ది మందిలో ఏమవుతుందంటే సపోజ్ సార్ పడుకునేటప్పుడు కాలు మీ మక్క దగ్గర నుంచి మొత్తం కాలు పాదం వరకు లాగుతుందండి అని చెప్తారు టోటల్ గా. సో మొత్తం వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ లాగుతుంది అంటారు. ఇక్కడ గమనించాల్సిందంటే జస్ట్ క్రాంప్ కాదు, అది డెఫినెట్ గా రిలేటెడ్ టు నెర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే నడుము దగ్గర ఉండేటటువంటి నెర్వ్ భాగం ఏదైతే ఉంటుందో, నెర్వ్ రూట్స్ నడుము నుంచి కాళ్ళలోకి వెళ్ళేవి. అంటే యూజువల్ గా మనం చూస్తే వెన్నుపూసలు ఇలా పూసలు మనకి యూజువల్ గా ఏంటంటే ఒకదాని కింద ఒకటి పేర్చినట్టు ఉంటాయి కదా నడుము భాగం దగ్గర. సో ఇక్కడ యూజువల్ ఏమవుతుందంటే వీటి నుంచి వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో, సో మనకి బోత్ సైడ్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో వీటి మీద సడన్ గా నెర్వ్ రూట్స్ మీద ఒత్తిడి పడుతుంది. దేనికి అంటే ఇక్కడ మధ్యలో ఉండే డిస్క్లు అనేవి బల్జ్ అవడం వల్ల, డిస్క్ బల్జెస్ వల్ల మనకి ఈ యొక్క సమస్య వస్తుంది. ఇది మనకి డైరెక్ట్ గా ఏ నెర్వ్ ఏ వైపు అయితే మనకి మొత్తం కంప్లీట్ గా కాళ్ళ మీదకి వెళ్తుందో అదంతా పెయిన్ వచ్చే అవకాశం. దీన్ని మనం ఏంటంటే నడుము భాగం కాబట్టి లంబార్ స్పాండైలోసిస్ ఆర్ సమ్ టైమ్స్ ఇది సయాటికా కూడా అయ్యే అవకాశం. సో ఈ విధంగా మన కాళ్ళు రెండు కూడాను లాగేటువంటి అవకాశాలు, డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వచ్చేది, కొంతమందికి తిమ్మిర్లు పట్టే అవకాశాలు. వాళ్ళు చెప్పే సింటమ్స్ ని బట్టి మీకు తెలిసిపోతుందా? డెఫినెట్లీ. హోమియోపతిలో ఇప్పుడు ఏదో మాకు కాళ్ళ నొప్పి వచ్చిందంటే అసిక్లోపినాక్ వేసుకోండి, జ్వరం వచ్చిందంటే పారాసిటమాల్ వేసుకోండి అన్నట్లు కాదు ఇది. సో బాడీని బట్టి, ఆ బాడీ తత్వాన్ని బట్టి కూడా మందు మారుతూ ఉంటుంది. సో అట్లా వాళ్ళు చెప్పే సిమ్టమ్ బట్టి మెడిసిన్ మారుతుందా? డెఫినెట్లీ అండి. సిమ్టమ్స్ తో ఉన్నటువంటి సిమ్టమ్స్ చాలా ఉంటాయి. ఓకే సేమ్ డిసీజ్ ఉంది ఇద్దరికి, సపోజ్ నవీన్ కి నాకు ఒకటే డిసీజ్ ఉంది, ఇద్దరికి డిసీజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఒకలా ఉండొచ్చు, బట్ బాడీ నేచర్ మాత్రం డిఫరెంట్. సో హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏదైనా బాడీ అనేది ఒక డిసీజ్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవాలి, నార్మల్ చేసుకోవాలి అనేటప్పుడు ఆ బాడీ యొక్క నేచర్ ని బట్టి మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ నేచర్ అనేది ఏంటంటే డెఫినెట్లీ మెంటల్ నేచర్, సైకలాజికల్ నేచర్, ఫిజికల్ నేచర్, అలాగే జెనెటికల్ నేచర్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూస్తాం కాబట్టి ఆ కండిషన్స్ లో, ఆ మెడిసిన్స్ లో కూడా మనకి చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే హోమియోపతి ముఖ్యంగా డాక్టర్ కేర్ హోమియోపతిలో మీ స్పెషాలిటీ ఏంటి సార్? ఇట్లాంటి వాటికి ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలంటే ఒక టైం డ్యూరేషన్ పెట్టి మేము తగ్గిస్తాం అన్నట్లు ఉంటుందా, లేకుంటే ఎట్లా ఉంటుంది? డెఫినెట్లీ అండి. అంటే ఏ పేషెంట్ వచ్చినా మనకు టైం అనేది చెప్తాం. సో ఆ పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేషెంట్ ఎవరు మనకి డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ యొక్క హిస్టరీ టోటల్ తీసుకుంటాం. సో హిస్టరీలో కండిషన్ ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, ఎంత క్రానిసిటీ ఉంది, అలానే ఇప్పుడు దానివల్ల ఆయన సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి, దానికి ఇప్పుడు ఆ బాడీ యొక్క నేచర్ ఏ విధంగా డెవలప్ అయింది. సో కొంతమంది ఏంటంటే ఒక 5 సంవత్సరాల ముందు ఉండే మైండ్ సెట్ ఇప్పుడు ఉండరు. సో మైండ్ సెట్ లో ఉన్నటువంటి చేంజెస్ ఏంటి, యాజ్ ఆఫ్ నో మన ఎదురుగా ఉన్నటువంటి పర్సన్ యొక్క నేచర్ ఏంటి, ఇది తీసుకుంటాం. తర్వాత డిసీజ్ ని కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ దగ్గర రిపోర్ట్స్, ఓల్డ్ రిపోర్ట్స్ కావచ్చు, అవసరమైతే రీసెంట్ రిపోర్ట్స్ కావచ్చు, మళ్ళీ చేయించి కూడా చూసి, సో ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఆ కండిషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క కండిషన్ ఈ పెథాలజీకి
ఇంత టైంలో మనకి అది నార్మలైజ్ అవుతుంది Yes. లేదా రివర్స్ అవుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో డెఫినెట్ గా సర్టెన్ టైం పెట్టి ఏ కండిషన్స్ అయినా కూడా ఆ పేషెంట్ యొక్క ఏజ్, ఆ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్, వీటన్నిటిని బట్టి జెనెటికల్ ఫ్యాక్టర్స్ బట్టి ఇంత టైం పడుతుంది అనేది మాత్రం చెప్పి దాన్ని బట్టి యూజ్ చేస్తాం. ఎస్ ఇది మొత్తానికి సమ్మర్లో అయితే మాత్రం ఖచ్చితంగా మీ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా అయితే చూసుకోండి. సో బాడీకి తగినంత పోషకాలు అయితే ఇవ్వండి, మినరల్స్ అయితే ఇవ్వండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది అని అంటే హోమియోపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి డాక్టర్ సురేష్ గారు అయితే చెప్తున్నారు. మీరు ఒకవేళ దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.